మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈ రోజు నాతో పాటు ఉన్నారు ప్రకృతి వనం ప్రసాద్ గారు. నమస్తే సార్. డైట్ చేయకుండా హెల్తీగా ఇంట్లోనే మనం వెయిట్ లాస్ అవ్వడం ఎలాగా? ఇప్పుడు శరీరానికి సర్టన్ క్యాలరీస్ కావాలి. కరెక్ట్. బయోలాజికల్ యాక్టివిటీకి, బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేసేదానికి, చేసే పని బట్టి, మీ బాడీ వెయిట్ని బట్టి సర్టన్ క్యాలరీస్ కావాలి. ఆ క్యాలరీస్ మీరు ఏ రకంగా అందిస్తారనేది ఇంపార్టెంట్, ఎంత అందిస్తారనేది కూడా ఇంపార్టెంట్. కరెక్ట్. సో ఎట్టైనా క్యాలరీస్ కావాలి. మీరు డైట్ అని చేసే వాళ్ళందరూ చాలామంది ఈ జ్యూసు, ఆ జ్యూసు, ఓ ఫ్రూటు, ఆ తేనె నిమ్మకాయ తాగేసి వెయిట్ లాస్ అవుతారు, కానీ ఆ బస్ స్టాప్లో కళ్ళు తిరిగి పడతారు. సో వాళ్ళకి ఆ వీక్నెస్ అనేది వచ్చేస్తుంది. వీక్నెస్ లేకుండా తగ్గేదానికే మిల్లెట్స్ని అనే ఒక గొప్ప ఒక యాక్టివిటీని ఇంట్రడ్యూస్ చేసి ప్రపంచమంతా లాస్ట్ ఇయర్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ మిల్లెట్స్ అని సెలబ్రేట్ చేసుకున్నారు ప్రపంచం అంతా. అంటే మిల్లెట్స్లో ఏమవుతుందంటే మీరు 6 సార్లు 7 సార్లు తిన్నా ఇంకా తిన్నామనిపిస్తూనే ఉంటుంది, ఆ ఫీలింగ్ ఉండదు. అందుకని మిల్లెట్స్ పొద్దున్నే మంచిగా తినేస్తే మీకు చిన్నగా మీకు బ్లడ్లో 5 లీటర్ల నుంచి 6 లీటర్ల బ్లడ్ ఉంటుంది ఒక మనిషికి. సో మీకు 5 నుంచి 6 గ్రాముల గ్లూకోజ్ బ్లడ్లో ఉంటే ఎక్స్ట్రాగా మీకు ఫ్యాట్ తయారయ్యే వ్యవస్థ ఉండదు. ఓకే. సో వచ్చిన ఫుడ్ కార్బోహైడ్రేట్స్ బర్న్ అయ్యి గ్లూకోజ్ రిలీజ్ అయ్యి మళ్ళీ ఫైబర్ అడ్డపడి అట్లా చిన్నగా గ్లూకోజ్ రిలీజ్ అవుతా ఉంటే 6-7 అవర్స్ మీరు తినకుండా కూడా గడిపేయచ్చు. మనం తినే బ్రెడ్లు, పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లు, సీరియల్స్, పిజ్జాలు, నూడిల్స్, ఇడ్లీ, దోశ కూడా ఇవన్నీ కూడా రైస్తో బేస్డ్ కాబట్టి తొందరగా అరిగిపోతాయి. సో తొందరగా అయినప్పుడు మీకు ఎక్స్ట్రా గ్లూకోజ్ స్పైక్ అని వస్తుంది, బ్లడ్లోకి విపరీతంగా గ్లూకోజ్ వచ్చి పడుతుంది. దాన్ని ఏం చేయాలో తెలియక బాడీ ఎంత వాడుకోవాలి అంత వాడుకొని గ్లైకోజన్గా మార్చి ఎత్తిపెడుతుంది, లివర్లో, మజిల్స్లో ఎత్తిపెడుతుంది. మళ్ళీ ఇప్పుడు 4-5 గంటల తర్వాత అవసరమైతే వాడుకుందామని అంతలోపలే మనం ఇంకా 2 సార్లు తింటిమి, 2 కాఫీలు తాగుతాం, 2 బజ్జీలు తింటిమి, 2 కరాచీ బిస్కెట్లు తింటిమి. సో ఎక్స్ట్రాగా ఉండేది గ్లైకోజన్గా మార్చిండేదంతా ఫ్యాట్గా మారి కన్వర్ట్ అయ్యి మొత్తం బాడీ అంతా ఎత్తిపెట్టి 10 ఏళ్లలో ఓబీఎస్గా అవుతారు. సో మీరు డైట్ చేయకుండా అంటే మీరు ఇంత జొన్నలతో అంత 2 రొట్టెలు తినేసి సాయంత్రం వరకు ఉండొచ్చు. మీకు ఆకలి కాదు, తినని ఫీలింగ్ ఉండదు. టెంప్ట్ అయ్యి దాన్ని ఎట్లా ఆపుకోవాలనేది మీకు సైకలాజికల్. నేను దాని గురించి మీరు వీక్గా కాకుండా మీరు బరువు తగ్గేదానికి మార్గము మిల్లెట్ భోజనము, సాయంత్రం అర్లీగా 5-6 లోపల డిన్నర్ కంప్లీట్ చేయడము, పొద్దున్న లేస్తూనే 1 గంట సేపు శారీరక శ్రమ, అది బ్రిస్క్ వాకింగో, స్కిప్పింగో, యంగ్స్టర్స్ అయితే కొంచెం రన్నింగు, కొంచెం వాకింగు ఇలాంటివి చేసి చెమట పడితేనే క్యాలరీస్ బర్న్ అవుతాయి. సో కొంచెం ఆకలి అయినాక తినేది మొదలు పెడితే ఆ ఆకలైన ½ అన్ అవర్ టైంలో మీ ఫ్యాట్ని కొంచెం తీసుకొని దాన్ని కీటోన్స్గా మార్చుకొని ఆ ఎనర్జీతో బాడీ పనిచేస్తుంది కాబట్టి చిన్నగా తగ్గుతారు. ఇప్పుడు సడన్గా 1 నెలలో 20 కేజీలు డ్రాపు అవన్నీ కూడా మంచిది కాదు కదా. 1 ఇయర్లో 20 కేజీలు ఈజీగా తగ్గొచ్చు ఈ డైట్తో. సో చాలామంది 3 రోజుల్లో ఈ కషాయాలు తాగండి, మీ పొట్ట మాయం అని ఏదైనా చెప్తారు. ఇవన్నీ డజంట్ వర్క్. ఎందుకంటే 30 ఏళ్ళు పొట్టను పెంచి 3 రోజులు ఎట్లా మాయం అవుతుంది? సో మీరు డైట్ అనేది ఏమి చేయకుండా ఇష్టం వచ్చేట్టు తిని అసలు నడవకుండా మీరు హెల్తీగా ఉండలేరు. స్లిమ్ అనేది పక్కన పెట్టి ఫస్ట్ హెల్తీగా ఉండాలి. అసలు బాడీ హెల్తీగా ఉండాలంటే మైండ్ హెల్తీగా ఉండాలి. మైండ్ హెల్తీగా ఉంటే ఇలాంటి క్వశ్చన్ అడగదు. నేను అన్నీ తింటా ఉంటాను, అయినా నేను సన్నగా ఎట్లా ఉండాలా, నా ఆరోగ్యం ఎట్లా ఉండాలా, నేను ఏం చేయను ఇది అడగదు. ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఆహారం కోసము పనిచేసిన రోజులు, అది వ్యవసాయం కావచ్చు, అడవుల్లో పనిచేసిన రోజులు కావచ్చు, ఏదైనా కావచ్చు, అప్పుడంతా ఈ ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే ఆహారం ఈజీగా అందే పని పట్టిందో మొత్తం న్యాచురల్ రిసోర్సెస్ అన్నిటినీ కూడా వీడి కోసమే, ఏ జంతువులకి లేకుండా వీడు వాడేసుకుంటాడు, అప్పుడు ఈ ప్రాబ్లం కూడా వచ్చింది. కరెక్ట్. సో మిల్లెట్స్ టేకింగ్ ఇస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ డైటింగ్ అంటారు. సో దాంతో మీరు ఇడ్లీ, దోశ, పొంగలు, బిసిబేళ బాతు, వాంగి బాతు ఏమైనా చేసుకోండి, అరికలు టేస్టీగా ఉంటాయి. దాన్ని హ్యాపీగా ఫుల్గా వేడిగా ఇష్టంగా బాగా వేసి తొక్కాల. ఎంత బరువు ఉండేవాడైనా తక్కువ తిని ఏడ్చుకుంటా అయ్యో అని లెక్కేసుకునే పనిలే. మీరు ఎన్ని క్యాలరీస్ తింటారో ఒకేసారి ఒక జంతువు, ఒక పులి, ఒక జింకను పట్టుకొని ఫుల్గా అటు తింటుందో అటు తినండి.
అప్పుడు మ్యాజిక్ జరుగుతాయి. కానీ అంతగా ఇంటేక్ ఆఫ్ మిల్లెట్స్ కూడా మంచిది కాదు, 8 hours నానబెట్టాలి అలా కూడా అంటే ఓకే, నానబెట్టి మనం ఆవిడ కాచుకోని కూర్చోమదా నానతా ఉండలేదా అని, నీళ్ళలో పోస్తే నానతాయి, రాత్రి పడుకుని అది కూడా కరెక్టే కదా సార్. నానబెడితే ఎందుకంటే దాంట్లో పీచు పదార్థము తేమను పీల్చుకొని ఈజీగా కుకింగ్ అవుతుంది. మనకు కూడా ఫైబర్ అంతా కొంచెం డైజెషన్ కష్టం కాబట్టి హార్డ్ ఫైబర్ దానికి ఈజీగా డైజెస్ట్ అవుతుంది అంటాం. నానబెట్టేది పెద్ద ఇష్యూ కాదు. ఇష్యూ ఏమంటే ఎక్కువ సన్నగా ఉండేవాళ్ళు మిల్లెట్సే తిని ఎక్కువ వెయిట్ లాస్ కాకూడదు. వెయిట్ అనేది కూడా మినిమం వెయిట్ అనేది మీ బాడీ వెయిట్ ఉండాలి. ఒక 3 కిలోలు 4 కిలోలు ఇట్లా అట్లా ఉంటే ఓకే. 120 కిలోలు ఉండేవాళ్ళు 150 కిలోలు ఉండేవాళ్ళు డెఫినెట్గా మిల్లెట్స్ ఈజ్ ద బెస్ట్ ఆన్సర్. మిల్లెట్స్ మీరు టేస్టీగా చేసుకోవచ్చు. మేము చెప్పడము నువ్వు ఉప్పు జీరో చేసి ఈ కారం వద్దు వద్దు ఏం లే, కావాల్సిన చేసుకో. ఇంత ఉప్పు వేసుకొని ఎవరు తినరు కదా, ఎంతో కావాల్సిన ఉప్పు వేసుకొని టేస్టీగా వేడిగా ఇష్టంగా మంచి కొబ్బరి చట్నీ ఈ చట్నీలు వేసుకొని ఎంజాయ్ చేస్తుందినండి. టైం పెట్టుకొని తినండి. టెన్షన్గా అయ్యో టైం అయిపోయింది ఇంత టైం పాటు అట్లా లేకుండా మీరు 9 గంటలకు పోవాలంటే 8 గంటలకు కూర్చొని తినండి. ఇంకా చాలు అనుకునేటప్పుడు మళ్ళా అంత పెట్టుకొని కొంచెం పెరుగు వేసుకొని అప్పుడేసి తొక్కాల, అంటే అప్పటికి ఫుల్ అయిపోయి ఉంటుంది. పొద్దున్నే మాత్రమే ఇది. స్టమక్ ని మిల్లెట్స్ తో ఫిల్ చేసేయండి, ఏది కావాలంటే దాటితో అంటున్నారు. ఫైబర్ రిచ్ ఫుడ్. మీరు ఇన్ని వెజిటబుల్స్ తింటారో, ఇంత ఆకుకూర తింటారో, అంత మిల్లెట్స్ తింటారో, అంత పచ్చి కొబ్బరి తింటారో, అన్ని నువ్వులు తింటారో, ఒక ఫ్రూట్ తింటారో, ఏం తినడం అప్పుడే తినేసి లాస్ట్ పెరుగు వేసుకుంటే లోపలికి వెళ్తాది. అంటే ఇష్టం లేకపోయినా పెరుగు ఉంటే తినే తిన్నామనే ఫీలింగ్ వస్తుంది. అప్పుడు తినేస్తే అప్పుడు మ్యాజిక్. మీరు చూడండి 4 ఇడ్లీలు మీరు తింటారనుకోండి రోజు, ఒకరోజు 5 తినేదానికి కొంచెం ట్రై చేయండి, నెక్స్ట్ రోజు 6 తినండి, ఎట్టో పెరుగు వేసుకొని తొక్కండి, అప్పుడు మ్యాజిక్ జరుగుతుంది. మధ్యాహ్నం ఆకలి ఉండదు. సో ఒక మీలే ఎగరగొట్టేయచ్చు. సో మీకు డే అంతా క్యాలరీస్ కావాలా, మాట్లాడతారు నడుస్తారు, ఏదో మీకు ఎనర్జీ ఉంటుంది కాబట్టి మెట్లు ఎక్కుతావు నడుస్తావు ఏదో చేస్తావు. సో పొద్దున్నే పూట క్యాలరీస్ ఎక్కువ కావాలి కాబట్టి మార్నింగ్ ఎక్కువ తినండి. సాయంత్రం ఎప్పుడెప్పుడు అవుతుందా గూట్లో దీపం నోట్లో ముద్ద, అంటే ఎప్పుడెప్పుడు తినేద్దామా అనే ఫీలింగ్తో ఇంటికి పోవాలి. 6 గంటలకంతా తినేసేదానికి ప్లాన్ చేసుకోవాలి. అది కూడా లైట్గా తినాలి. ఒకే జొన్న రొట్టె, అంటే ఇన్ని జొన్నలతో చేసిన ఒక రొట్టె, లేదా ఇన్ని సద్దలతో చేసిన ఒక రొట్టె, ఒక రాగి రొట్టె, అంత వెజిటబుల్, ఒక ఫ్రూట్ వాటెవర్, అది తినేసి కంప్లీట్ చేస్తే ఫస్ట్ రోజు మీకు కొంచెం ఆ గ్లూకోజ్ స్పైక్ ఉండదు. ఆ రైసు గీసు అవి ఉండవు కదా, బాడీ ఏం రా ఇట్లాంటి పెట్టావే అంటుంది. బట్ ఎనర్జెటిక్గా ఉంటుంది. మీ మైండ్ని మీరు గమనించండి, అది ఏం చేస్తా ఉంది, ఎనర్జీ ఉంది, మాట్లాడుతూ ఉంటారు, మామూలు కంటే బెటర్గా పనులు చేయగలిగినారు, ఆహారం మీదకి పెద్దగా ఆలోచన పోలే. కానీ మీ మైండ్ ఏం చేస్తుందంటే ఒరే ఈరోజు బిర్యానీ మిస్ అయింది, పెప్సీ మిస్ అయింది, ఇది మిస్ ఏదో చెప్తుంది. అమ్మ సారీ మా అవన్నీ మంచిది కాదు, నీకు పెట్టిన ఫుడ్ సూపర్ ఫుడ్, నాకు థ్యాంక్స్ చెప్పి గమని చెప్పాలి దానికి మైండ్కి. అందుకని ఆరోగ్యంగా ఉన్నారు అంటే బాడీ కాదు మైండ్ సరిగా ఉండాలా. మైండ్ సరిగా ఉంటే ఏం తినాలా, ఏం తినకూడదు, ఏం ఆలోచన ఉండాలా, ఏ పని చేయాలా, మన స్థితిగతులు ఏంటి, మనం ఎక్కడున్నాము, ఏం చేయొచ్చు, ఎవరితో కలవచ్చు అని అన్నీ చెప్తాది. Right. So you should be the best friend for yourself. Yes. So read your mind. Take heavy meal. That too, manchi complete meal. మీకు satisfaction ఇచ్చే meal ని మార్నింగే కంప్లీట్ చేసుకోండి. అండ్ ఈవినింగ్ జస్ట్ ఒక లైట్ టచ్ ఇచ్చేసి వదిలేయండి. వెయిట్ లాస్ ఎందుకు కాదో చూస్తానంటున్నారు ప్రకృతి వనం ప్రసాద్ గారు. అంతేనా సార్? కరెక్ట్. ఎస్. సో ట్రై చేసి చూడండి బాస్. ఇప్పటి వరకే ఒక రకం, ఇప్పుడు ఒక రకం. ఆన్సర్ మీ బాడీ మీకే చెప్తుంది. ఇన్ని రోజులు మనము బ్రేక్ ఫాస్ట్ అన్నాం, ఏదో పెద్ద ఫాస్టింగ్ చేసేట్లు. మరి రాత్రి 11 గంటల వరకు తిని పడుకున్నావు, ఏంది ఫాస్టింగ్ చేసేది నువ్వు? పడుకొని ఉంటే క్యాలరీస్ అవసరం లే, గమ్మున పడుకో, బాడీ టెంపరేచర్ మినిమం క్యాలరీస్ కాదు, అది ఎట్లా చూసుకుంటుంది. బ్రేక్ఫాస్ట్ ని ఏదో లైట్గా తినేసి పరిగెత్తి మధ్యాహ్నం వర్కింగ్ లంచ్ అని స్టైల్గా తిని రాత్రి వర్షం పడితే రాత్రి 10 గంటలకు చేరి ఫ్రిడ్జ్లో పెట్టిండే నిన్నటి పులుసు మొన్నటి చికెను అన్ని తీసి వేడి చేసి నీ భార్య చెప్తుంది ఏమండి నీ పొద్దు నుంచి సరిగా తినలేదు, అన్ని వేడి చేసినాను, లోపల పెట్టేదానికి కుదరదు, మళ్ళీ ఫ్రిడ్జ్లో మంచిది కాదు ఆరోగ్యానికి అని చెప్తే మొత్తం వేసి తొక్కి పడుకుంటే పొట్టరాక ఏమవుతుంది? ఎప్పుడు తినకూడదు అప్పుడు తింటా ఉండవు. వెరీ సింపుల్ అబ్బా లాజిక్ ఇది. మంచి గాలి, ఆల్కలైన్ వాటర్, వీలైతే నది నీళ్ళని వేడి చేసుకొని తాగడం, ఈ 3 పాయింట్లు ఉండి సిటీలను వదిలేస్తే 10 ఏళ్ళు ఎక్కువ బతుకుతారు. వేరే మార్గం పాసిబుల్ టాస్క్. ఈ ఫాస్ట్ జనరేషన్ లో సిటీలో వదలడం అవుతుందా సార్? డైట్ ని కంట్రోల్ చేసుకోవడం అయితే అవుతుందేమో. కానీ ఏమో చాలా మంది నాకు వచ్చి లెక్కలు చెప్పడం, సార్ మేము 50,000 హైదరాబాద్ సంపాదించేది ఒకటే, 15,000 ఇక్కడ ఏదో పని చేసుకుంటా 20,000 సంపాదించినా మాకు మా సొంత మిల్లు ఉంది, హాయిగా ఉండము, టైం ఉంది, ఈ ప్రెషర్ లేదు,
ట్రాఫిక్ జామ్ లేదు, పొల్యూషన్ లేదు అని బాగానే దే ఆర్ రియలైజింగ్. స్లోలీ. యా. కానీ మీ ఫ్యామిలీ ఒప్పుకుంటుందా, ఇంట్లో అందరూ ఒప్పుకుంటారా అనేది పెద్ద టాస్క్. కరెక్ట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. థ్యాంక్ యూ.